ఫ్రెండ్స్, ఇదైతే నా సొంత డబ్బుతో కట్టుకున్న ఇల్లు అనమాట. చూడండి, ఇదైతే రేకులు 8 రేకులు పట్టిందనమాట. ఇదే సంవత్సరం కట్టాను. ఇప్పుడు ఇంకా నా మొదటిల్లు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదే అనమాట మాది ఇల్లు. ఇది మా పదవాళ్ళు కట్టిన ఇల్లు అట్ట. ఇది నేనైతే ఇప్పుడు బుద్ధి తెలుసుకొని వేరేగా అయితే కట్టుకున్నాను అనమాట. అది రేకిల్లు. ఇప్పుడు లోపలైతే చూపించి వస్తున్నాను. ఇదిగో చూడండి లోపల ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మాదైతే పెద్ద ఇల్లు అయితే కాదు. చూడండి, ఇగో వాటర్ తీసుకొని ఇక్కడ ఉంచిస్తాం అన్నమాట. ఇలాగా చూడండి, ఇదిగో వంటలు చేసుకొని ఇక్కడ ఇలా ఉంచిస్తాం అన్నమాట. మా ప్రాంతంలో అయితే చూడండి, ఇలాగా సంచులు అయితే ఇలా పెట్టుకుంటాం అన్నమాట. మా పొయ్యిలు అంటే ఇలాగ ఇంటి లోపలి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇలాగా చూడండి, మా పొయ్యిలు ఇవి. ఇది షార్ట్ కట్ రూమ్ అంటున్నారు దీనికి. షార్ట్ కట్ అంటే ఇది పక్కన వేరే ఏదైనా పెట్టుకోవడానికి అలాంటి దానికి ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ బిందెలు అలాంటివి, లోపల సరుకులు అలాంటివి ఉంచడానికి అనమాట. ఇది బట్టలు గట్రా అలాంటివి ఉంచడానికి అయితే ఇలా పెట్టుకున్నాం అన్నమాట. ఇది చూడండి, పెద్ద ఇల్లు అయితే కాదు. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళైతే ఎవ్వరు లేరు, అంటే బయటికి వెళ్ళి ఉన్నారు. నేనైతే వీడియో తీసి ఇల్లు మొత్తం చూపెడదాం అనేసి అంటే వీడియో తీశాను. అంటే పైకి చూడండి ఫ్రెండ్స్, చూడండి అలాంటి గోన్ల దగ్గర వ్యవసాయ జొన్నలు అలాంటివి ఉంటాయన్నమాట. చూడండి, మాకైతే పొద్ద ఏం లేదు, మామూలు కొద్దిగంటే కొద్దిగే. చూడండి, ఇప్పుడైతే బయటివి చూపెడుతున్నాను. ఇప్పుడు ఇదిగో కూడైతే నిన్న తీసుకొచ్చింది. ఇక్కడ మేతెట్టుకొని ఇలా మేపిస్తుంటాం అన్నమాట మేమైతే. చూడండి, మా వాళ్ళైతే ఇప్పుడు బయట దొడ్డు అనేది తుడుస్తున్నారు అనమాట. ఇదిగో చూడండి, చూడండి కోడి పిల్లలు అనమాట. చూడండి, కోడిలు మొత్తం ఆ పిల్లలు తల్లి చచ్చిపోయిందనమాట నిన్న. ఇప్పుడు ఆ పిల్లలు బాధపడుతున్నాయి. ఇప్పుడు ఆ పిల్లలు మేత కూడా ముట్టలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా పెద్దది 2 ఇల్లు చూపించిపోతున్నాను. ఇప్పుడు చూడండి, అతని దగ్గర వెళ్ళి పలకరిస్తాను, మాట్లాడతాడు, చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అంటే ఈడే మా పెద్దయ్య. చూడండి, ఎక్కడ నుంచి వస్తారు? బుడ్డవారి నుంచి వచ్చాను. దేనికి వెళ్ళినారు? దేనికి పాపకే సెల్కి వెళ్ళినాను. ఎంత అయింది ఖర్చు? 500. 500 అయిపోయిందా? ఛార్జ్ కలిపి 1000 రూపాయలు పడుతుంది. ఛార్జ్ కలిపి 1000 రూపాయలా? చూడండి ఫ్రెండ్స్, మా ప్రాంతంలో అయితే ఛార్జీలు కట్టుకోవడం కంటే ఇటు నుంచి అటు నుంచి 1000 రూపాయలు అంటున్నాడు. అక్కడ వాళ్ళ పాప కంట ఇండిషన్ కంటే ఆయన 500 అయిపోయిందట. ఇదే వాళ్ళ ఇల్లు అయితే. చూడండి, పెద్ద ఇల్లు అయితే కాదు. మాకి చిన్నపిల్ల అయితే అలాంటివి లేవు. మాకే గవర్నమెంట్ అలాంటివి పట్టించలేదు. ఇక్కడైతే ఇలా మామూలుగా ఉంటాం అన్నమాట. చెప్పు ఏంటని చెప్పడము. అలాగే చిన్న చిన్న పాకలు ఉన్నాయి. పాకలే కానీ జగాన్ని ఇస్తానన్నాడు. ఇచ్చినప్పుడు కట్టలేదు. ఇప్పుడు ఆ పాకలు ఉండడమే మరి చేయడము. మళ్ళా డబ్బు అలాంటివి దొరకదు ఈ కొండ ప్రాంతంలో. అలా బతుకుతున్నాం మనం. దొరుకుతుంది. వ్యవసాయం చేయాలన్నా ఏట్లేదు. మేక పిల్లలు అమ్మేస్తేనే చచ్చిపోతున్నాయి. ఎన్ని మేకలు ఉంటాయి? 2 ఉన్నాయి కానీ చూడదిగో ఒకటే పడుకుని ఉన్నది. ఇదా?
ఆ తల్లి కూడా బాగలేదు. ఆహా. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళైతే ఏట్లేక బాధపడుతున్నారు ఫ్రెండ్స్. మాకైతే రోడ్డు వచ్చింది కానీ మాకైతే పెద్ద శిలాపిల్ల అయితే కాదు. మేము ఏదో ఒకటి పని చేసుకుని అలాగే బతుకుతామట అన్నమాట. మళ్ళా చెప్తున్నాడు ఇప్పుడు. ఏ చెప్పడము దున్నలో సోళ్ళు అదే మాకు పంట కానీ ఒరిసేం లేదులే. మెట్టుదానం ఉంటుంది, మెట్టుదానం ఉంటుంది కానీ కొద్దిగా ఎలికలు తింటున్నాయి. అదే ఎలికలు తింటున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన బియ్యము 80 రూపాయలు చేసినారు సార్. 80 రూపాయలు చేస్తే ఇలాగ మరి పిసిరెంట్ మరి వాళ్ళు వాళ్ళకి అన్నీ వాళ్ళకి చేస్తున్నారు. ముందు వాళ్ళు 100 రూపాయలు తీసుకున్నాడు, ఇప్పుడు ఏబిల్ చేస్తున్నారు అంతే. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా గంట సింహాన్ని అలాగే నొక్కండి ఫ్రెండ్స్. పక్కనున్న బిల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్.